దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా మనందరినీ ఈ రోజు వరకు, ఈ నూతన ఉదయం వరకు మనందరినీ సజీవుల లెక్కలో ఉంచిన ఆ దేవాతి దేవునికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియచేసుకుందాం. ఈ నూతన ఉదయంలో కూడా ప్రియులారా, దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఆయన తన నూతన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరి మీద కుమ్మరిస్తూనే ఉన్నారు. ఆయన నమ్మదగిన తనాన్ని, విశ్వసనీయతను మనందరికీ చూపిస్తూనే ఉన్నారు. అంతటి విశ్వసనీయుడైన దేవుడు మన పక్షమున ఉండగా మనము దేనిని చూసి భయపడాలి? ఎందుకు మనం భయపడాలి? ప్రియులారా, ఈ లోకంలో మనం ఎవరెవరినో పొగిడితేనో, ఎవరెవరినో అధికారులను వాళ్ళని మంచిగా చేసుకుంటే మనము ఈ లోకంలో ఏ కష్టాలు నష్టాలు లేకుండా వాళ్ళ సహాయము ద్వారా మనం ఈ లోకంలో సంతోషంగా జీవించవచ్చు అని మనము తప్పుడు ఆలోచనలో ఉండి మనుషులను మెప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ప్రియులారా, మనుష్యుడు మనుషులే, దేవుడు దేవుడే. మనుషులందరూ కూడా పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటారు. ఎంతవరకు మనం వాళ్ళకి అవసరమో అంతవరకు మనతో మంచిగా ఉంటారు. మన అవసరం తీరిన తర్వాత వాళ్ళ పరిస్థితిని బట్టి ఎల్లప్పుడూ మనతో ఉండాలని వాళ్ళు ప్రయత్నించినా అది సాధ్యము కాదు. ప్రియులారా, మరి ఎందుకు ఎప్పుడూ ఒకే రీతిగా ఉండని ఈ మనుషులతో వాళ్ళని మెప్పించడానికి మన సమయాన్ని, మన తలాంతులను వృధా చేయాలి? సర్వశక్తిమంతుడైన దేవుడితో, మారని దేవుడితో మన యొక్క స్నేహాన్ని, సంబంధాన్ని ప్రతిరోజు దృఢపరచుకుంటే ఆ ప్రభు ద్వారా ఈ లోకంలో మనము అన్నీ కూడా చేసి ముగించగలము. ప్రియులారా, చూడండి, 93వ కీర్తన 1-2 వచనాల్లో మనం చదువుతున్నాం. ప్రభువు రాజు, ఆయన ప్రాభవమును వస్త్రము వలె ధరించెను, బలమును నడికట్టు వలె ధరించెను. ఆయన సింహాసనము స్థిరముగా ఉన్నది, అనాది కాలము నుండి అంత్యము వరకు ఆయన స్థిరమైన సింహాసనము మీద ఆసీనుడై ఉండెను. ప్రియులారా, ఈ భూమికి పునాదులు ఎత్తక ముందు నుంచే దేవుడు స్థిరమైన తన సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. కాబట్టి మనల్ని సృజించిన దేవుడు, తన రూపంలో సృజించుకున్నారు దేవుడు, తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మనందరినీ సృజించుకొని ఈ లోకంలోనికి తన తలాంతులను ఇచ్చి పంపించినప్పుడు మన దృష్టి అంతా కూడా ఆ ప్రభు మీద మనం ఉంచగలిగితే ఆ ప్రభు చిత్తాన్ని మనం ఈ లోకంలో చక్కగా నెరవేర్చి మన జీవితము ద్వారా రాజాతి రాజైన, ప్రభుల ప్రభువైన దేవాది దేవునికి మహిమకరంగా మనము జీవించవచ్చు. చూడండి, ఈ సత్యాన్ని తెలిసిన బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప దైవజనులు అందరూ కూడా మనుషులను వాళ్ళకు ప్రీతికరంగా చేసుకోలేదు. మనము మోషే ప్రవక్తను మనం చూసినప్పుడు చూడండి, తన ప్రజలు బాధలలో బందీలుగా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ ఆక్రందనను చూసి తనే స్వయముగా దిగివచ్చి మోషేని పిలిచినప్పుడు నిర్గమకాండం 2-3 అధ్యాయాలు మనం చదువుతున్నాం. నేను క్రిందికి దిగివచ్చాను, నా సహచరిగా నీ ఉంటావా అని మోషేని పిలిచినప్పుడు ప్రియులారా, మోషే మనలాగా ముందు ఒప్పుకోలేదు. అది నా వల్ల అసాధ్యం, నేను నత్తివాడను, నువ్వు నాకు కనిపించక ముందు కానీ తర్వాత కానీ నా మాట నేర్పరితనము ఏమాత్రం మారలేదు అని తనలో ఉన్న లోపాలను చూసుకొని దేవుడికి లేదు అని చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ ఎవరెవరైతే తనలో ఉన్న లోపాలను చూసుకొని దేవుడికి తమను తాము అప్పగించుకోలేరో, ఈ లోకంలో బలహీనులనే దేవుడు ఎన్నుకొని తన చిత్తాన్ని నెరవేర్చగలడు. ఎందుకంటే ఆ ప్రభువునకు అసాధ్యమైనది లేదు అని చెప్పగలిగింది సృష్టికర్త అయిన
దేవుడు మాత్రమే. ప్రియులారా, రెల్లు సముద్రం ముందు నిలబడినప్పుడు ప్రజలందరూ కూడా ఒకే స్వరముతో మమ్మల్ని ఇక్కడికి చంపడానికి తీసుకొని వచ్చావా అని అన్ని లక్షల మంది తన మీద అరుస్తున్నప్పుడు మోషే పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించుకోగలం. కానీ చూడండి, ఆ సముద్రాన్ని సృష్టించిన దేవుడి వైపుకి అతడు కన్నులెత్తి చూసినప్పుడు నీ చేతిలో ఉన్న కర్ర చాలు అంటున్నాడు ప్రభు. ఆ కర్రను సముద్రం మీద నువ్వు చాచుము, అది 2 పాయలుగా మారనన్నప్పుడు చూడండి ప్రియులారా, మనల్ని ఎన్నుకున్న దేవుడు, ఆయన ఎన్నికలో మనం ఉన్నప్పుడు మన చేతిలో ఏమి బలహీనమైనది ఉన్నదో అది చాలు. దాని ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కానీ విశ్వసించాలి. ఆ ప్రభువు రాజు, ఆయనకు అసాధ్యమైనది లేదని మోషేలాగా మనం విశ్వసించినప్పుడు అప్పటి వరకు అతన్ని నిందించిన ఆ ప్రజలు చూడండి, పొడి నేల మీద వాళ్ళు నడుచుకొని వెళ్తున్నప్పుడు కొద్ది సమయం ముందే నిందించిన ప్రజలు మరికొద్ది సమయంలోనే ఆ ప్రభు చేసిన గొప్ప కార్యాన్ని చూసి ప్రభుని స్తుతిస్తూ ఆనందిస్తూ ముందుకు సాగిపోతున్నారు. ప్రియులారా, కానీ ప్రజలు కొన్నిసార్లు మనల్ని నిందించవచ్చు, కొన్నిసార్లు మనల్ని పొగడవచ్చు. వీరి మీద మన దృష్టిని పెట్టి మన పిలుపులో మనల్ని స్థిరముగా నిలిపే దేవుడి మీద మన దృష్టిని ప్రభు నుండి మనం మరల్చరాదు. ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో తన రక్తాన్ని చింది మనందరికీ రక్షణను ప్రసాదించి మనందరినీ కూడా కొంతమందిని అపోస్తలుగా, కొంతమంది ప్రవక్తలుగా, కొంతమందిని బోధకులుగా, కొంతమంది అద్భుతాలు చేసేవాళ్ళుగా, కొంతమంది ఆశ్చర్యక్రియలు చేసేవాళ్ళుగా, స్వస్థతలు చేసేవాళ్ళుగా రకరకాల పిలుపులలో మనల్ని పిలిచినప్పుడు ఆయన మారని దేవుడు. మన ఇచ్చిన పిలుపు కూడా ఎప్పుడు కూడా తీసివేయడు. మన పిలుపులో మనం స్థిరంగా నిలబడగలిగితే ఒకరోజు రాజుల రాజు, ప్రభుల ప్రభు తిరిగి రాబోతున్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. అక్కడ రాజు తన కొంతమంది సైనికులను పిలిచి వాళ్ళకు కొన్ని వరహాలను ఇచ్చి, తను దూరదేశానికి వెళ్తున్నాను, తిరిగి వచ్చే వరకు వాళ్ళని వ్యాపారం చేసుకోమన్నప్పుడు చూడండి ప్రియులారా, కొంతమంది కష్టపడి పనిచేశారు, మరికొన్ని వరహాలను సంపాదించారు. మరికొంతమంది ఆ రాజు తిరిగి రాకూడదు, ఆయన మమ్మల్ని పరిపాలించడము మాకు ఇష్టం లేదు అని వాళ్ళు ధైర్యంగా చెప్తున్నారు. కానీ ఆ రాజు రాకుండా ఉంటాడా? యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయనను సిలువ వేసి ఆయనను మరణానికి గురి చేశారు. అందు నిమిత్తమే ఆయన మొదటి రాకడలో వచ్చారు. కానీ 2వ రాకడలో ఆయన తీర్పరిగా రాబోతున్నాడు. రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా రాబోతున్నారు. ప్రియులారా, ఆ ప్రభువుని ఈ లోకంలో ఇప్పుడు ఉన్నప్పుడు ఎవరెవరు ఆ ప్రభువు మాకొద్దు, ఆ ప్రభు చేసిన కార్యాలు మాకొద్దు, అవన్నీ కూడా మాకు వద్దు, మేము వాటిని అంగీకరించము అన్నారో, మరి 2వ రాకడలో ఆ ప్రభువుని ఎలా వాళ్ళు ఎదుర్కోబోతున్నారో. ప్రియులారా, ఎవరెవరు ప్రభు చిత్తంలో ఉన్నారో, దేవుడు మనకిచ్చిన తలాంతులను బట్టి, మనకిచ్చిన పిలుపును బట్టి మనము చివరి వరకు నమ్మదగిన వారంగా ఉంటే భల నమ్మకమైన దాసుడా అని ప్రభు మనందరినీ కూడా ఒకరోజు తన యొక్క బహుమానముతో మనల్ని ఆశీర్వదించబోతున్నారు. కానీ మనకి ఇచ్చిన పిలుపు ఏంటి? ఏ పిలుపు అంతస్తులో మనము చివరి వరకు నిలకడగా ఉండాలని ప్రతిరోజు దేవుడు మన ఇచ్చిన పిలుపును మనం గుర్తు చేసుకోవాలి, దాన్ని నూతనీకరించుకుంటూ ఉండాలి. ప్రియులారా, మోషేను దేవుడు తన 10 ఆజ్ఞలు ఇవ్వడానికి పిలిచినప్పుడు ఆ 10 ఆజ్ఞలు కూడా 19వ కీర్తన మనం చదువుతున్నాం. అవి నమ్మదగిన చట్టాలు. అవి దేవుని కృప ద్వారా ఈ లోకంలో మనం ఎలా నమ్మదగిన వారంగా జీవించగలమో, సత్యములో ఎలా మనల్ని మనము దృఢపరచుకోగలమో, దేవుని నోటి మాటలే మనకి ధర్మ చట్టములుగా ఇవ్వబడినప్పుడు ప్రియులారా, వాటిని అనుసరించి మనం ఈ లోకంలో జీవించగలిగితే దేవుని ప్రేమ నుండి ఈ లోకంలో ఎవ్వరు కూడా మన నుంచి దూరం చెయ్యలేరు. ఈ లోకంలో ఏది కూడా మనకి ఆకర్షణీయంగా ఉండదు. దేవుని ఆజ్ఞల ప్రకారం మనం జీవించగలిగితే, శాసనములను మనం అవలంబించగలిగితే ప్రియులారా, మన పిలుపులో
మనం స్థిరంగా ఉండగలము. ఆ ప్రభువునకు రాజునకు చెందిన వారంగా ఈ లోకంలో మనం జీవించగలము. కాబట్టి ప్రతిరోజు కూడా ఆ ప్రభు యొక్క వాక్యాన్ని చదువుదాం, ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించుదాం. వాక్యం ద్వారా ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నారు, మన జీవితంలో మనం ఏమేమి మార్పులు చేర్పులు చేసుకోవాలని చెప్తున్నారో వాటికి విధేయించుదాం. మన పిలుపును దృఢపరచుకుందాం. ఆ ప్రభు శాసనాలను మనం పాటించుదాం. అటువంటి గొప్ప కృపతో మనందరినీ ప్రభు నూతనీకరించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా ఈరోజు నైనా రెండవ రాకడలో మీరు రాబోతున్నారు ప్రభా. నీకు స్తోత్రం. నీ నోటి మాట ఒక శాసనములాగుంటుంది ప్రభా. అయా, శాసనములుగా నీవిచ్చిన ఆజ్ఞలను ప్రతి క్షణము ప్రభా మేము నెమరు వేసుకుంటూ మా పిలుపును మేము మీలో స్థిరపరచుకుంటూ, అయా ప్రాభవంతుడైన దేవుడవు, బలమును నడికట్టుగా ధరించిన వాడవు, ఆకాశంలో నీ సింహాసనము నాయన స్థిరముగా నెలకొల్పబడి ఉన్నదని ప్రభా, ఈ లోకమంతయు నీ కనుసన్నలో నడిపించబడుతుందని నమ్ముతున్న మేము ప్రభా, అయ్యా ఈ లోకంలో నాయన ఎవరికి దాసోహకం కాకుండా ప్రభా, ప్రతి క్షణము మాలో జీవిస్తున్న పరిశుద్ధాత్మ స్వరాన్ని వింటూ నాయన సత్యమైన మార్గంలో నడవడానికి మా అందరికీ కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఆది నుండి అంత్యము వరకు ఉన్న ఆ దేవాది దేవునికి చెందిన వారంగా ఈ లోకంలో జీవించుదాం. ప్రభువులో విజయవంతంగా మనల్ని మనం నిలుపుకుందాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.